ఓకే. ఇక్కడ పెద్ద ఎత్తున బయట వినిపిస్తున్న ప్రశ్న ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా వినిపిస్తున్న ప్రశ్న ఏంది అంటే, మెయిన్‌గా బీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తున్న ప్రశ్న ఏందంటే, కవిత పార్టీ వెనుక, ప్రతి మాట వెనుక, ప్రతి అడుగు వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు. ఎందుకంటే, ఫ్యూచర్‌లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికే కవితను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని ఒక ప్రశ్న వినిపిస్తా ఉంది. ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? నేను దీనికి ఒక లైన్ అడగాలనుకుంటున్నా. హ్మ్. కవిత గారంటే ఒక పప్పెటా అండి? హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఈ పొలిటికల్‌గా హ్మ్. మనము జెడ్‌పీపీగా చేసిండా ఆయన? హ్మ్. ఆ స్థాయి నుండి జెడ్‌పీటీసీ అవును. వచ్చిండు. అవును. కానీ కవిత గారు ఎప్పటినుంచి రాజకీయాలు చూస్తున్నారు? హ్మ్. నాకు తెలిసి ఒక సెకండ్, థర్డ్ క్లాస్ నుంచే రాజకీయాలు వాళ్ళ నాన్న కూర్చోవడం, వీళ్ళని వాళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడడం ఇట్లాంటియన్నీ చూస్తూ పెరిగినటువంటి క్రమం. హ్మ్. అండ్ తన ఎనకాల ఎవరు లేకుండానే హ్మ్. తను తెలంగాణ జాగృతి అనేటువంటిది స్థాపించింది. హ్మ్. అంటే తెలంగాణ జాగృతి అనేటువంటిది ఒక సంస్థ, ఒక హ్మ్. ఎన్‌జీఓ. అట్లాంటి ఎన్‌జీఓలు ఎన్నున్నాయి మన మన కంట్రీ అంతా వదిలిపెట్టండి. మన ఇండియా అంతా వదిలిపెట్టండి. హ్మ్. హైదరాబాద్ తీసుకుంటేనే ఎన్నో సంస్థలు రిజిస్టర్ అయినటువంటివి చాలా ఉంటాయి. అవును. పేరుకే అవి రిజిస్టర్ అయ్యి ఉంటాయి. అట్లానే ఉండిపోతూ ఉంటాయి. హ్మ్. సరే మనం ఏదన్నా పేరుతోటి రిజిస్టర్ చేసుకోవాలంటే అది ఫలానా ఇయర్ ఫలానోళ్ళకొచ్చింది అని చెప్పిన సందర్భాలు కూడా చాలా మంది ఉంటారు అవును. రిజిస్ట్రేషన్ అవును. ఆఫీస్‌లో. హ్మ్. అట్లాంటిది తెలంగాణ జాగృతి అనేటువంటిది 2006లో స్థాపించి హ్మ్. కేవలం బతుకమ్మ, బతుకమ్మ అంటే పెద్దగా మనం ఫేమస్ తీసుకున్నాడు. హోలీ అని పండగ అనుకోండి. అవును. అది చాలా ఫేమస్. హ్మ్. అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాలలో గూడా ఆడుతున్నటువంటిది. హ్మ్. ఏవో మనం హిస్టరీ చెప్పుకుంటాం, ఇది చెప్పుకుంటాం చూడు. బతుకమ్మకు గూడా హిస్టరీ ఉంది. హ్మ్. కానీ ఇప్పుడు వేరే వేరే పండగలకున్నంత ప్రఖ్యాతి అవును. లేకుండే అవును. బతుకమ్మకు. హ్మ్. కానీ అట్లాంటిది ఆహ్, పూల దగ్గర నుంచి, హ్మ్. కలర్స్ దగ్గర నుంచి, హ్మ్. ప్రసాదాల దగ్గర నుంచి హ్మ్. ఇంపార్టెన్స్ ఏంటిది, ఏం సంగతి అనేటువంటిది హ్మ్. తను అంత స్థాయికి తీసుకుపోయింది. హ్మ్. ప్రపంచ ఖ్యాతికి తీసుకుపోయింది తను. అవును. హ్మ్. అట్లాంటిది ఇన్ని రోజుల నుండి తను చేసుకుంటా వస్తున్నప్పుడు, హ్మ్. ఈరోజు అంటే పార్టీ పెట్టనీకి ఆమె ముందుకొచ్చింది అంటే, రేవంత్ రెడ్డో, ఇంకెవరో, ఇంకెవరో, ఇంకెవరో ఆమె వెనకాలున్నారని అనడానికి అంటున్నారు వీళ్ళు అనేవాళ్ళు ఎంత ఫూలిష్‌గా మాట్లాడుతున్నారు. హ్మ్. అది కేవలం వాళ్ళొక వర్డ్, లైనో ఆమె ఎనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని జెప్తే, వాళ్ళకేమన్నా పేరు ప్రఖ్యాతలొస్తేమో ఫలానోళ్ళు ఇట్లా అన్నారు అని ఇప్పుడు మన టీవీ భాషలో చెప్పాలంటే టీఆర్‌పీ రేటింగ్ అంటారు గదా! హ్మ్. హ్మ్. అట్లాంటిది పెరుగుతది అనేటువంటి దృక్కోణంతోటి గావచ్చు. హ్మ్. బట్ కవిత అక్క తనొక పపెట్ కాదు. హ్మ్. తను ఏదైనా అనుకుంది అనుకుంటే, ఒకటి సంకల్పించుకుంది అనుకుంటే, దాని హ్మ్. ఎనకాల మంచి చెడులేవుంటాయి అని జెప్పని కొంచెం పెద్దవాళ్ళతోటి కూడా డిస్కస్ జేయడం. తర్వాత దాన్ని ప్రజల వరకు రీచ్ అవ్వడానికి ఏం జేస్తే బావుంటది అనేటువంటి దాని మీద ఒక సంప్రదింపులు జేసి, తను దాంట్లో నుంచి బెటర్‌గా తీసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమమే కవిత గారు. హ్మ్. ఒకరి డెసిషన్ మీద ఆధారపడే వ్యక్తి గాదు. తనని ఆడించడం గాదు గాదు. ఒక వర్డ్ నాకిష్టం అని జెప్పని, లేదా నా కోసం ఈ వర్డ్ అను అని తను ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఎవరికీ లేదు. హ్మ్. షీ ఈజ్ సెల్ఫ్ మేడ్. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే అంతమంది బాగోగులు ఆలోచించేటువంటి ఆహ్, దృష్టి తనకున్నది. హ్మ్. అంతేగాని ఇప్పుడు ఇంకెవరో వాళ్ళు ఆడిపిచ్చుకుంటా బీఆర్ఎస్‌కి అపోజిట్‌గా నిలబెట్టిండ్రు అనేటువంటిది గాదు. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి తనని ఇంత ప్రాక్టికల్‌గా చూస్తున్నాం. తన ఎనకాల ఒకరుండి నడిపించేటువంటి తత్వమా? హ్మ్. కాదు. హ్మ్. నథింగ్. ఆమె ఒక పప్పెట్ కాదు. షీ ఓకే. ఈజ్ నాట్ ఎ పప్పెట్. ఓకే. షీ ఈజ్ అ పయోనియర్. ఓకే. ఆ స్పెల్లింగ్‌లో కొంచెం తేడా చేసుకోవాలి హ్మ్. వీళ్ళు. కవిత గారు లిక్కర్ కేస్ విషయంలో చాలా రోజులు జైల్‌లో ఉండి బయటకొచ్చిర్రు. బయటకొచ్చిన తర్వాత చాలా సార్లు ఈ కొద్ది రోజులు సైలెంట్‌గా ఉండి చాలా సార్లు అందరూ కూడా మాట్లాడుతూ వచ్చిర్రు. ఎక్కువగా కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తూ అంటే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చిర్రు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు ఆమెను దగ్గర తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లిక్కర్ కేస్ విషయంలో ఇరుక్కుంది అని ఒక మాట అయితే, ఇంకోటి కన్న తండ్రిని ఒక ఉద్యమకారుడిని అంటే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ఒక బ్రాండ్‌గా ఉంది తెలంగాణలో. అటువంటి వ్యక్తిని వ్యతిరేకిస్తే ప్రజలు దగ్గర తీసే ఛాన్స్ ఉందాక కవిత గారిని కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని కావచ్చు మరి? కేసీఆర్ గారిని వ్యతిరేకించాలి అనేటువంటి లైన్ అక్కడ కాదు. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మనకు 2 హ్మ్. దఫాలు అంటే హ్మ్. 2 టర్మ్స్ హ్మ్. మనకు జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేటప్పుడు ఏం వర్డ్స్ తోటి తెచ్చుకోవాలి అనుకున్నాం. ఏ బాగుల కోసం తెచ్చుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాలు హ్మ్. ఈ మూడిటికి సంబంధించి
మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాము, హ్మ్. మనకెంత అన్యాయం జరుగుతున్నది హ్మ్. అనేటువంటి ఈ 3 వర్డ్స్ తీసుకొని ముందుకెళ్ళినటువంటి కేసీఆర్ గారికి నిజంగానే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హ్మ్. కానీ అది సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఒక 40% రూలింగ్ డేస్ హ్మ్. అయిపోయిన తర్వాత నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్‌లో అది కనిపియలే. 100% మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ట్రోల్ అయిన విషయాలు గూడా అంటే హ్మ్. అపోజిట్ పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు గూడా హ్మ్. ఏమంటారు ఇప్పుడంతా దేశ రాజకీయాలకు హ్మ్. పడిపోయిండు, మనల్ని పట్టించుకుంటలేరు అనేటువంటివి గూడా మెల్లమెల్ల కామెంట్స్ వస్తూ లాస్ట్‌కొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం అనేటువంటిది జరిగిన మాట 100% వాస్తవం. హ్మ్. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కవిత గారు కేసీఆర్‌ని తిట్టలే. హ్మ్. నేను మళ్ళీ అదే చెప్తున్నా. ఓకే. హ్మ్. తను ఒక 2, 3 సందర్భాలు చెప్తూ హ్మ్. చెప్పింది. హ్మ్. ఇప్పుడు వెలుగుమట్ల జరిగింది. హ్మ్. అక్కడికి ఎవరు ఎళ్లి రాలే. హ్మ్. వాళ్ళకి సంబంధించినటువంటిది అసెంబ్లీలో వినిపించాల్సి ఉండింది హ్మ్. గదా! హ్మ్. ఇట్లాంటివి జరగలే హ్మ్. అని చెప్పుకుంటాడు. కానీ అంతకుముందు మనకు ఫస్ట్ టర్మ్ టీఆర్ఎస్ గెలిచినప్పుడు హ్మ్. ఏ చిన్న కష్టమొచ్చినా వాళ్ళ ఇంటికెళ్ళి ఇప్పుడు మన నేతన్నలకు విషయం అవును. వచ్చినప్పుడు గూడా హ్మ్. సారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవును. మాట్లాడి చేసి అంటే మన ప్రభుత్వం నుండి గూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది నేతన్నలకు సంబంధించి హ్మ్. ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు నిలదొక్కునే విధంగా మనం చేయాలి అనేటువంటిది. హ్మ్. ఇట్లాంటియన్నీ గూడా ఎన్నో తీసుకొచ్చిండ్రప్పుడు. హ్మ్. అంటే చిన్న కష్టము తన ప్రజలు బాధపడుతున్నారు అనేటువంటిది గూడా తను ఏమంటారు ఎప్పుడు మైండ్‌లో ఆలోచిస్తూ వాళ్ళ వరకు రీచ్ అయినటువంటి కేసీఆర్ హ్మ్. సారు. హ్మ్. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకైనా బయటికి రాలేదు? హ్మ్. లాస్ట్ అంటే ఇప్పుడు 2023 కంటే ఒక అవును. 1 ½ ఇయర్ ముందు గూడా హ్మ్. హ్మ్. ఏ ఒక్కటి జరిగినా గూడా దాని మీద మాట్లాడడం గానీ, వాళ్ళని పలకరించడం గానీ, పరామర్శించడం గానీ ఎందుకు చేయలేదు హ్మ్. అనేటువంటి క్వెషన్ జెప్తూ హ్మ్. అనేటువంటి సందర్భం జెప్తూ హ్మ్. మన మనిషి గాదు ఒక మరమనిషి. మరమనిషి అంటేనే మెషినరీ. హ్మ్. మెషిన్ అయిపోయిండు. అంతకుముందుకేమో హార్ట్ తోటి ఆలోచించేవాడు. ఇప్పుడు మెషిన్ అయిపోయిండు. హ్మ్. అంటే ఆ స్పర్శ అనేటువంటిది లేదు అని తను చెప్పాలనుకుని అన్నది. తిట్టలేదు ఎక్కడ తను. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఏదైనా చెప్తుంటారు. ఆ ప్రభుత్వం అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు అని చెప్పని చెప్తున్నప్పటికీ అట్లా ప్రెస్ మీట్‌లో చెప్తూ వచ్చిండ్రు. హ్మ్. ఏది ఇండివిడ్యువల్‌గా ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు తీసుకున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. హ్మ్. కానీ ఆ రోజు ఆ సిట్యుయేషన్‌లో ఆ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ముందున్న డ్రైవర్, ముందున్నటువంటి పైనియర్ ఎవరు? కేసీఆర్ గారే గదా! అవును. హ్మ్. మరి ఆయన పేరే గదా తీసుకోవాలి. హ్మ్. దాన్నేమంటారు మసిపూసి మారేడుకాయ కాసినట్టు, మారేడుకాయ చేసినట్టు హ్మ్. ఆయన పేరు మీద తీసుకోకుండా ఆయన పేరుని పక్కకు పెట్టేసి అది ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిర్రు అని చెప్పని హ్మ్. ప్లూరలైజ్ చెప్పి చేసినట్టుగా ఉండకూడదు గదా! హ్మ్. సో, అందుకనే తనే గదా! కర్త, కర్మ, క్రియ కేసీఆర్ సారే గదా! హ్మ్. ఒకవేళ ఆయనే గనక ముందుకొచ్చి "ఓ ఇట్లయింది, అట్లయిందని ఆయన రాకపోయినా, హెల్త్ ఆయనకు సహకరించకపోయినా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళు వెళ్ళుండొచ్చు. లేదా అప్పుడు మినిస్టర్ పదవిలో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి సందర్భం ఉండొచ్చు. హ్మ్. కదా! తను అట్లా చెప్పకుండా తన లీడరే చెప్పి ఉండాల్సింది గదా! హ్మ్. అని అట్లా పేరు తీసుకొని చెప్పిన సందర్భం తప్ప, హ్మ్. కేసీఆర్ సార్‌ని తిట్టాలి అనేటువంటిది లేదు. ఇంకోటి మాట మీరన్నారు. హ్మ్. కేసీఆర్ సార్ కన్న తండ్రి అంటే, హ్మ్. తను ఇప్పటికి గూడా ఇప్పుడు తను కేసీఆర్ బిడ్డననే చెప్తది. అవును. తనలో ప్రవహిస్తున్నటువంటి ఆ పౌరుషం కేసీఆర్ సార్‌దే. ఆ హ్మ్. రక్తం అదే. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు ఆహ్, మేం ఈ ఈ విషయాలకొచ్చేటప్పటికి గూడా ఇట్లా అంటున్న వాళ్ళు తండ్రిని తిడుతున్నారు, తనని అంటున్నావు అనేటువంటి వాళ్ళే ఏమంటారు, "నువ్వు కల్వకుంట్ల కవితవు గాదు నువ్విప్పుడు. హ్మ్. దేవునిపల్లి కవిత అని బెట్టుకో, ఇట్లా బెట్టుకో" అని గూడా ట్రోల్స్ అవును. మాట్లాడుతున్నారు. అవును. అవి గూడా బాధనిపిస్తాయి గదా! హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మన దాంట్లో ఏందంటే ఒకసారి పెళ్లయిందంటే హ్మ్. మొదటి నుంచి గూడా అత్తగారింటి అవును. పేరుతోటే హ్మ్. చెప్పుకునుడనేటువంటిది ఉంటది. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఫారెన్‌కెళ్ళి చదువుకోవడం, పాస్‌పోర్ట్, వీసా అప్పుడేం జేస్తారు సర్టిఫికేట్‌లలో ఉన్న పేర్లే వస్తుంటాయి హ్మ్. గాబట్టి, హ్మ్. ఆ పేర్లతోటే చాలా మంది ఆడపిల్లలకుంటది. హ్మ్. ఇగ అత్తగారింట్లో పిలిచేటువంటిది వేరుంటది. తల్లిగారింట్లో పిలిచేటువంటిది వేరుంటది. హ్మ్. అంటే తనను అట్లా గూడా ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం జూసినాం. హ్మ్. ఈ రోజు గూడా కుటుంబ పరంగా ఆమేం అబ్జెక్షనో లేకపోతే వాళ్ళ మీద ఫైటో అనేటువంటిది కాదు. హ్మ్. ఒక రాజకీయవేత్తగా అంటే ఆహ్, కుటుంబాన్ని ఇంపార్టెన్స్ పక్కన బెట్టి మొత్తం తన జీవితాన్ని మొత్తం తెలంగాణకే అంకితం అన్నంత ఇదిగా పనిజేసుకుంటూ వచ్చిండు. అవును. తెలంగాణ రాష్ట్రం రావాలని నిరాహార దీక్ష జేసి నిజంగానే చచ్చిపోతారనే అనుకున్నాం గదా! అవును. అందరం. అవును. హ్మ్. అట్లా అంతవరకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం అంత కష్టపడినైనా ఈరోజు వాళ్ళను పట్టించుకునేటువంటి స్థాయికి లీస్ట్ ఇంపార్టెన్స్ వచ్చింది అనేటువంటి బాధతోటే తను జెప్పిండ్రు తప్ప హ్మ్. తిట్టలే. హ్మ్.
నా తండ్రి కాదు అని ఎట్లా అంటది ఆమె? కాదు, తండ్రి తండ్రే. కానీ ఒక రాజకీయవేత్త. అంతమందికి ఒక తండ్రి పాత్ర పోషించిండు. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం బాపు అని అంటున్నాం. మనం కూడా ఇప్పుడు నేను అవును. మొదల మాట్లాడుకుంటే కూడా హ్మ్. కేసీఆర్ బాపు అనే చెప్పిన. అవును. అంటే హ్మ్. బాపు అంటే మనం తండ్రి లెక్క అనుకునేటోళ్ళమే హ్మ్. కదా మనం. అట్లాంటిది అట్లా విస్మరించిండ్రు అనేటువంటిది తను చెప్పిండ్రు స్పీచ్‌లో. హ్మ్. అంతే తప్ప కేసీఆర్ గారిని తిట్టింది, తండ్రిని అట్లా తిట్టింది హ్మ్. అనేటువంటిది వాళ్ళ ఫెయిల్యూర్స్ అనేటువంటిది ఎక్కువ హైలైట్ కాకుండా హ్మ్. వాళ్ళ నాయననే తిట్టింది, హ్మ్. తండ్రినే తిట్టింది, వాళ్ళనే దూరం పెట్టింది హ్మ్. అనేటువంటిది ఎక్కువ హైలైట్ అయితే అప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ప్రజల దృష్టికి రావద్దు. ఇంకో హ్మ్. 2.5 ఏళ్లే ఉన్నది హ్మ్. మళ్ళా రాబోయే ఎలక్షన్స్‌కి హ్మ్. అనేటువంటిది లైన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఓకే. ఇక్కడ తెలంగాణలో 3 జాతీయ పార్టీలున్నాయి. ఒకటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోయింది. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భవించింది కవిత గారి ఆధ్వర్యంలో. మరి వాటికి ధీటుగా ఉండబోతుందా? ప్రజల్లో పోరాటం చేయబోతుందా టీఆర్ఎస్ పార్టీ? 100% ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ అని మనం మాట్లాడుకున్నాం. హ్మ్. ఒక ఎన్‌జీఓ. హ్మ్. అట్లా ఎన్‌జీఓలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ నుండి తను పోటీ చేసింది. అవును. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ చేసింది. వాళ్ళని తీసేసిండ్రు. హ్మ్. అట్లా సో, అట్లా ఉండేటప్పటికి అదే తెలంగాణ జాగృతి అనే సంస్థతో ఈరోజు ఒక పార్టీ తను అనౌన్స్ చేసింది. మనం హ్మ్. చాలా పార్టీలు అనౌన్స్‌మెంట్ అనేది చూసినాం. హ్మ్. హ్మ్. కానీ ఇంతమంది అభిమానంతోటి పార్టీ ఆవిర్భావ సభకు రావడం అనేటువంటిది చూసినమా? హ్మ్. చూడలేదు. హ్మ్. కవిత గారు గూడా ముందు చాలా క్లోజ్‌లీ రిలేటెడ్ మా మెంబర్స్ తోటే పార్టీ అవును. అనౌన్స్ చేయాలి హ్మ్. అనేటువంటిదే ఉండింది. హ్మ్. కానీ ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు పోయిన జిల్లాలలో ఇంకా పోని జిల్లాలలో మా నెక్స్ట్ ఇంకా ఇంకా ఉన్నది హ్మ్. కార్యాచరణ. హ్మ్. ఇంకొక హ్మ్. 17 16 ఉన్నట్టున్నాయి ఇంకా హ్మ్. వెళ్ళి ఓకే. జనం బాట చేసేటువంటి. హ్మ్. అక్కడి నుంచి కూడా చాలా రిక్వెస్ట్‌లు రావడం, మేమొస్తాము అని చెప్పడం. ఇట్లాంటియన్నీ చాలా ఎక్కువొస్తా ఉన్నాయి కాబట్టే ఇగ లాస్ట్ ఆఫ్ ద మినిట్ ఆఫ్ అంటే ఒక 1 వీక్, 10 డేస్ ముందరనే అక్కడ హాల్‌ని బుక్ జేసుకోవడం అట్లాంటిదంతా జరిగింది. హ్మ్. సో, వీళ్ళు నేషనల్ పార్టీస్. హ్మ్. ఇప్పుడు మనం అవును. హ్మ్. మాట్లాడుకునేటువంటి బీఆర్ఎస్ గావచ్చు, కాంగ్రెస్ గావచ్చు, బీజేపీ హ్మ్. గావచ్చు. ఈ 3 నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్‌కి స్టేట్‌లో ఉండేటువంటి వాళ్ళకు ఎక్కడ ఈ కనెక్షన్ మ్యాచ్ గాదు. హ్మ్. జియోగ్రఫికల్‌గా గూడా అక్కడ ఉండేటువంటి సమస్యలు వేరు. అవును. మన సౌత్‌లో ఉండేటువంటి సమస్యలు అవును. వేరు. సౌత్‌లో ఉండేటువంటి వాళ్ళలో గూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు వేరు. హ్మ్. ఎక్కడ గూడా కొరగానటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఏ హ్మ్. విధంగా జూసుకున్నా. హ్మ్. అంటే మన తెలంగాణ నుండి ఉండేటువంటి ఒక గొప్ప గొప్ప లీడర్స్ గావచ్చు, చాలా దగ్గర దగ్గర స్థాయికి, నేషనల్ స్థాయికి వెళ్తే వాళ్ళొక తనువంతే మళ్ళా మనకు ఎనక్కొచ్చిన సందర్భాలు అవును. చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు అంటే మోటుగా నేను ఇట్లా హ్మ్. తన్నినటువంటి హ్మ్. సందర్భాలు అంటున్నా. హ్మ్. ఇట్లాంటి సందర్భాలు చాలా జూసినాం మనం. హ్మ్. మన పీవీ గారు ఉన్నారండి. మన అవును. దగ్గర నుంచే హ్మ్. ప్రైమ్ మినిస్టర్ స్థాయి వరకు వెళ్ళిండ్రు. హ్మ్. అప్పట్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ పేరు ఆయనది ప్రపోజ్ అయితుంది హ్మ్. అనేటువంటి టైంలో గూడా ఇందిరాగాంధీకి చాలా క్లోజ్‌గా ఉండేవాడంట. లేకపోతే ఆమెకి అన్ని ఏమంటారు ప్రతి ఒక్క దాంట్లో గూడా హెల్ప్ చేసేవాడంట. హ్మ్. మంచి దగ్గరగా ఉండేటువంటి వాడంట అని గూడా విన్నాం. అప్పుడు నేను హై స్కూల్‌లో ఉన్నాననుకుంటా. సో, అట్లా విన్నాం మనము. అట్లాంటిది ఆయన ఒక పీఎంగా ఉండిండు. మన తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్నటువంటి ఆయనే కదా! హ్మ్. కానీ ఆయన చనిపోతే లాస్ట్ రైట్‌వల్స్ గూడా ఇంత అన్యాయం జరిగింది. హ్మ్. ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఏంటి? రాష్ట్రంలో ఉండేటువంటి వారి స్వభావాలకు, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీకి నేషనల్ వాళ్ళు ఎక్కడ గూడా మనల్ని దగ్గరికి రానిచ్చేటువంటి అవును. సందర్భాలుండవు. హ్మ్. అట్లా దగ్గరికే రానిచ్చేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు, హ్మ్. మరి మన సమస్యలు వినేందుకు ఎవడుంటాడండి అక్కడ? హ్మ్. ఎవరుండరు. అవును. అది ఏ పార్టీ అయినా గావచ్చు. నేషనల్ పార్టీ అనేటువంటి వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో ఉండే వాళ్ళకు ఉండేటువంటి డిస్టెన్స్ అది. హ్మ్. అది ఎప్పటికి కలిసినట్టే అనిపిస్తది. ఎందుకు? హ్మ్. ఓట్ల వరకే కనిపించినట్టు అనిపిస్తది. హ్మ్. బట్ అవి ఎప్పటికి కలవవు. కలవనియ్యరు వాళ్ళు. హ్మ్. మనోళ్ళు కలుస్తున్నాము అనేటువంటి భ్రమలో వాళ్ళని దగ్గర తీస్తారు తప్ప, హ్మ్. అది దగ్గర తీసేటువంటి తత్వం గూడా రాదు. హ్మ్. కాబట్టి అట్లాంటి సందర్భానికే మన రాష్ట్ర స్థాయి నుండి వచ్చేటువంటి పార్టీలు ప్రతి ఒక్కరితోటి మమేకం అయితారు కాబట్టి మన హ్మ్. ప్రాబ్లమ్స్‌ని మనమే వినిపియాలి. హ్మ్. ఎవరో మన ప్రాబ్లమ్స్ వినిపిస్తారు అనేటువంటిది కాదు. ఇప్పుడు నేషనల్ పార్టీ అనేటప్పటికి వాళ్ళకి అన్ని రాష్ట్రాలలో మనదొక రాష్ట్రం. హ్మ్. అదే మన రాష్ట్రీయ నుండి, ప్రాంతీయ నుండి ఒక పార్టీ వచ్చిందంటే మన ప్రాంతం వాళ్ళ సమస్యలే
ఎక్కువ ఆడ. ఉమ్, మన ప్రాంత సమస్యలు వినిపించడం అనేటువంటిది ఒక మెయిన్ రోల్ అయిపోతది అక్కడ. ఓకే. కాబట్టి 100% ఈ మన రాష్ట్ర స్థాయి నుండి అంటే ప్రాంతీయ పార్టీలకు అండ్ నేషనల్ పార్టీస్‌కి ఉండేటువంటి డిఫరెన్స్ అదే. ఓకే అక్క. చివరి ప్రశ్న. తెలంగాణలో గావచ్చు, మన ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత కావచ్చు, ఈ 12 ఏళ్లలో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు, ఎప్పుడు గూడా ఒక మహిళ పార్టీ పెట్టడం ఎప్పుడు మనం చూసుండం. మొదటిసారి కవిత గారే అనుకుంటా. మొదటిసారి ఒక మహిళ దీనికి సంబంధించి ఒక పార్టీ పెట్టడం అనేది. ఈ పార్టీలో కనీసం చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండబోతుందా ఈ పార్టీలోనా? వేరే ఏ పార్టీలో జూసినా ఎక్కువగా పురుష ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తుంది. చట్టసభలు ఇటు పార్లమెంట్‌లో గావచ్చు, అసెంబ్లీలో గావచ్చు. మరి కవిత పార్టీలో కవిత గారు అధ్యక్షురాలు గాబట్టి, ఒక మహిళా అధ్యక్షురాలు గాబట్టి, మహిళలకు ప్రాతినిధ్యం ఉండబోతుందా అక్క మరి మీ పార్టీలో? 100% ఉండబోతది. హ్మ్. ఇప్పుడు పార్టీ పెట్టినామండి. హ్మ్. 2023లో మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది మన దగ్గర. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడే మహిళలకు 33% రిజర్వేషన్ అవును. రావాలి, హ్మ్. ఇవ్వాలి అనేటువంటి దాన్ని తీసుకొని కవితక్క పెద్ద ఉద్యమమే చేసింది. హ్మ్. ఢిల్లీ జంతర్ మంతర్‌లో హ్మ్. ఒక దీక్ష చేపట్టింది. నిరాహార దీక్ష చేపట్టింది. హ్మ్. అక్కడికి వచ్చినటువంటి మన సౌత్ నుండి ఉండేటువంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు. నార్త్, ఈస్ట్‌లో ఉండేవాళ్ళు గూడా చాలామంది వచ్చి ఆ దీక్షలో పార్టిసిపేట్ జేషిండ్రు. హ్మ్. అండ్ ఆ తర్వాత గూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటిది ఏర్పాటు జేసి హ్మ్. అంటే మన ఈ రిజర్వేషన్‌కి సంబంధించి మహిళా రిజర్వేషన్‌కి సంబంధించి హ్మ్. లాస్ట్ పార్లమెంట్ సెషన్‌లో మన వాణి వినిపియాలి. హ్మ్. అది కంపల్సరీగా కావాలి. ఎట్లైనా మహిళలకు కావాలి. హ్మ్. ఎప్పుడో సోనియా గాంధీ వాళ్ళొచ్చిన కొత్తలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో వాళ్ళే ముందుకు తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేసుకున్నట్టు చేసిర్రు. హ్మ్. తర్వాత వాళ్ళే దాన్ని వీగిపోయేటట్టు చేసిండ్రు. అది వేరే విషయం అనుకోండి. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. సమ్మరెల్స్ 1993, 94 హ్మ్. ఫ్రమ్ దట్ డే టిల్ 2023 వరకు ఏ రోజు జరగలేదు. కానీ ఇప్పుడు ఉండేటువంటి అవకాశం మనకు మన బీజేపీనే రూలింగ్ గవర్నమెంట్‌లో ఉంది అవును. నేషన్‌లో కాబట్టి హ్మ్. మెజారిటీ కూడా ఉంటది కాబట్టి మా అందరం వాయిస్ వినిపించాలి. హ్మ్. అప్పటికి కవిత గారు ఎంపీగా ఓడిపోయే ఉన్నారు. హ్మ్. కానీ ఆ మిగతా ఎంపీలని వాళ్ళని కూడా మెప్పించి, ఒప్పించి అక్కడికి పిలిచి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది మహిళా రిజర్వేషన్ బిల్ అనేటువంటిది హ్మ్. రావడానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందని ఇంతమందిని మమేకం చేసి హ్మ్. ఆహ్, ఆ నెక్స్ట్ జరిగినటువంటి పార్లమెంట్ దాంట్లోనే 33% రిజర్వేషన్ అనేటువంటిది బిల్లు పాస్ అయింది గదా! హ్మ్. అప్పుడు. అవును. లేకపోతే ఆ అవకాశం ఉండేది గాదు మనకు. హ్మ్. సో, అట్లాంటిది ఇప్పుడు తనే ఒక పార్టీని లీడ్ జేస్తూ, పార్టీ వ్యవస్థాపకురాలుగా ఒక మహిళ అయ్యుండి, మహిళని పార్టీని ముందుకు నడిపించే దీక్ష తీసుకున్నది. హ్మ్. అంటే అందులో మహిళలకి పార్టిసిపేషన్ ఉండదని ఎట్లా అనుకుంటాం? హ్మ్. 100% మా అందరి సపోర్టు. మేము కవిత గారి పార్టీ దానికి మేము ఇంత ఉత్సాహపడుతున్నాం, ఇంత చేస్తున్నాం అంటే మహిళలకు మాకు చాలా న్యాయం జరుగుతది. హ్మ్. మా అందరి వాయిస్ వినిపించేలాగా ఉంటది. పొలిటికల్‌గా మేము స్టెప్ వేసే దాంట్లో చాలా స్ట్రాంగ్ ఫుట్ స్టెప్ మాది పడబోతది అనేటువంటి దాంతోటే ఉన్నాం. 100% మహిళలకు సంబంధించినటువంటి న్యాయం తన వల్ల జరుగుతది. తన చేతుల మీదుగానే జరుగుతది. ఇదొక రైట్. హిస్టారిక్ మూమెంట్ అవుతది. రైట్. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్. థాంక్ చాలా యూ సో విషయాలు మచ్. మాట్లాడుకున్నాం. మా ఆఫీస్ దాకొచ్చి మాకు టైమ్ ఇచ్చినందుకు చాలా సంతోషం అక్క. ఇది థాంక్ యూ సో మచ్. జాగృతి వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ. థాంక్ యూ.